ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా విద్య. ఈ రాగా బేస్డ్ సంగీత పరీక్ష అంటే ఏంటో అర్థమైందిగా నీకు ఇప్పుడు? అర్థమైంది సార్. సిద్ధంగా ఉన్నావా? ఎస్ సార్. అవునా? ఇప్పుడు నువ్వు ఎంపిక చేసుకున్న పాట? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట వేవేల గోపెమ్మల, చిత్రం సాగర సంగమం, సంగీతం ఇళయరాజా గారు, సాహిత్యం వేటూరి సుందర్ రామూర్తి గారు, అండ్ పాడిన వారు ఎస్పి శైలజమ్మ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఏ రాగం బేస్డ్ సాంగ్ ఇది? సార్ ఇది మోహన రాగం. ఇది కూడా మోహన రాగం బేస్డ్. ఇది కూడా పాడుండొచ్చేమో ఒక లైన్ కదా. వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. I will see you in a bit. గోపెమ్మల మువ్వాకు పాలుడే మా ముత్తు గోవిందుడే, మువ్వాకు పాలుడే మా ముత్తు గోవిందుడే, ఆహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే, మరి వెన్నెలు దోచాడే, ఆహే వేళ గోపెమ్మల మువ్వాకు పాలుడే మా ముత్తు గోవిందుడే. గీతలెన్నో మార్చేనే నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే, వరదయ్య గానాల వరదలై పొంగాడే, మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే, హవే వేళ గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే, ఆహ అన్నుల మిన్నల కన్ను
జడ్జెస్. విద్య నమస్కారం సార్. నమస్తే. చాలా చాలా మంచి పాట, బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. కష్టపడి పాడావు, కష్టపడ్డట్టు తెలుస్తుంది కూడా. కొంచెం గొంతు అక్కడక్కడ సహకరించలేదేమో అనిపించింది నాకు కొన్ని చోట్ల, మిగతా అంతా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇంప్రవైజ్ చేసి చెప్పడమే భయంగా ఉంది, ఎందుకంటే రాజా గారి బాణి ఇది. దీన్ని ఇంప్రవైజ్ ఎలా చేయాలి, అసలు ఆ మాట ఆడడానికి కొంచెం సాహసం చేయాలి. కానీ నీదైన శైలిలో నువ్వే ఈ పాట మొదటగా నువ్వే ఈ పాట పాడితే, ఇళయరాజు గారు నీకు బాణి ఇస్తే ఆ బాణిని కాకుండా దానికి ఏ విధంగా ఇంకా కొత్త తళుకులు బెలుకులు అద్దుతావో పాడి వినిపించు. అద్భుతం అద్భుతం. ఒకసారి అన్నుల మిన్నల మళ్ళీ పాడు ఒకసారి. అన్నుల మిన్నల కన్నుల నిజంగా ఈ కార్యక్రమం కనుక ఇళయరాజు గారు చూస్తే గనక ఆయన కూడా అద్భుతం అంటారు, అంత బాగా పాడు, నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ సార్. విద్య, ఇందులో ఈ రాగంలో ఏ పాటలు వచ్చాయని నేను నిన్ను అడగబోవట్లేదు, కానీ ఈ పాట చరణం నువ్వు స్వరాల్లో పాడి వినిపించు. వండర్ఫుల్. చాలా కష్టం, మైండ్లోనేమో లిరిక్ నడుస్తూ ఉంటుంది, కానీ స్వరస్థానాలు పాడాలి అంటే కనుక చాలా కష్టం ఎవరికైనా. అండ్ దట్టు మేమేం అడుగుతున్నామో నీకు తెలియకుండా ఇది నిజంగా పరీక్షే. ఈ పరీక్షలో అయితే నా పరంగా నువ్వు నెగ్గావు. థ్యాంక్ యూ మ్యామ్. వావ్ విద్య, గుడ్ పర్ఫార్మెన్స్. అంటే నీ యాక్చువల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బోస్ గారు చెప్పినట్టు యువర్ వాయిస్ వాజ్ లిటిల్ టైర్డ్. ఎనీ రీజన్ ఫర్ దట్? I think I might have probably practiced a little bit too much. లిటిల్ బిట్ టూ మచ్. ఓకే, నౌ నేను ఈ రిథమ్ ప్యాటర్న్ కొద్దిగా మార్చనా, పర్లేదా? Okay sir. విల్ యూ బి ఏబుల్ టు సింగ్? Yes sir. సార్, ఈ రిథమ్ ప్యాటర్న్ ధుమ్ ధుమ్ తా తక్కడ ధుమ్ తక్ 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 ధుమ్ తక్కడ ధుమ్ తక్ ధుమ్ ధుమ్ తా తక్కడ ధుమ్ తక్ ధుమ్ ధుమ్ తా. అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెడుగులు దాడే మది వెన్నెలు దోచాడే వేళ కోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముత్తు గోవిందుడే. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. Fantastic. అంటే basically it's about, see, definitely we are not trying to change the original song. The original song remains as it is forever. But మన ప్రయత్నం ఏమంటే, what is your caliber in facing a new situation? అంటే ఒక కొత్త సిచ్యువేషన్. ఇప్పుడు you are jamming somewhere, you get some African rhythm player, he plays something and you have to sing this song. How will you manage అనేది ఒక చిన్న ప్రయత్నం. And you did extremely well. Thank you sir.
ఆల్ ద బెస్ట్. గుడ్ సార్